నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. వైకుంఠపురం క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవ ఏర్పాట్లు. శనివారం ఉదయం 4:30 గంటలకు ఉత్తర ద్వారం గుండా దర్శనమివ్వనున్న స్వామివారు. తెనాలిలో పలుచోట్ల ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. క్రిస్మస్ కేక్ కట్ చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ఘనంగా ప్రముఖ హరికథ భాగవత తెల్లాకుల వెంకటేశ్వర గుప్తా భాగవతుల జయంతి వేడుకలు. నివాళులర్పించిన అభిమానులు, కళాకారులు. పిల్లలకు స్నేహపూర్వక వైద్య సేవల్లో తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి జాతీయ నాణ్యతా సర్టిఫికేట్. ఏపీలో సర్టిఫికెట్ పొందిన 3 ఏకైక జిల్లా ఆసుపత్రిగా గుర్తింపు. ఈ ఏడాది వరుసగా 4 అవార్డులతో జయకేతనం. తెనాలి పట్టణంలోని సఫాయి కార్మికులకు సెప్టిక్ ట్యాంకు క్లీనింగ్ వాహనాలను సబ్సిడీపై ప్రభుత్వం ద్వారా కేటాయించారు. ఆయా వాహనాలను సఫాయి కార్మికులకు బుధవారం అందజేశారు. స్థానిక 37వ వార్డు పరిధిలోని ఐతానగర్ వద్ద గల మున్సిపల్ వాహనాల పార్కింగ్ షెడ్ వద్ద బుధవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ప్రేమకుమారి, మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పాల్గొన్నారు. జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో తెనాలి పురపాలక సంఘానికి మంజూరైన సెప్టిక్ ట్యాంకు క్లీనింగ్ వాహనాలను సఫాయి కార్మికులకు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 100 వాహనాలు మంజూరు కాగా తెనాలి మున్సిపాలిటీకి 5 వాహనాలు కేటాయించారు. వీటిలో తొలి విడతగా 3 వాహనాలను ఎమ్మెల్యే శివకుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. వాహనాల పత్రాలను సఫాయి కార్మికులకు అందజేశారు. 5గురిని ఒక గ్రూపుగా చేసి 31 లక్షల రూపాయల విలువైన వాహనాన్ని 16 లక్షల రూపాయల సబ్సిడీపై అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. తద్వారా సఫాయి కార్మికులకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు. మున్సిపాలిటీలో పనిచేసే వివిధ విభాగాల్లో చాలా మోడర్నైజ్ చేయటం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రాష్ట్రంలో సఫాయి కార్మికులకి ఏదైతే మనం సెప్టిక్ ట్యాంక్ వాహనాలకి సంబంధించి వాళ్ళను కూడా వినూత్నంగా ఈ రాష్ట్రంలో 100 వెహికల్స్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత 10 రోజుల క్రితం ఇనాగ్రేట్ చేస్తే దాంట్లో భాగంగా మన తెనాలి మున్సిపాలిటీకి 5 వెహికల్స్ని తెనాలి మున్సిపాలిటీకి కేటాయించినందుకు, దాంట్లో భాగంగా ఈరోజు మన మున్సిపాలిటీలో 3 వెహికల్స్ని ఆ లబ్ధిదారులకి, అంటే ఏం చేసామంటే 5గురిని ఒక గ్రూప్ చేసి ఏదైతే ఈ సఫాయి కార్మికులకి సంబంధించి ఈ వెహికల్ని సుమారు 31,67,326 రూపాయలు ఖరీదు చేసే ఈ వెహికల్, దీన్ని 15,06,380 రూపాయలని సబ్సిడీ ఇస్తా ఉన్నాం. అలాగే 16,60,946 రూపాయలని ఎన్ఎస్కే ఎఫ్డిసి లోన్ కింద ఈ గ్రూపుకి కేటాయించి, అంటే మొత్తం యూనిట్ కాస్ట్ 31,67,326 రూపాయలని ఎక్కడా కూడా వాళ్ళకి 5 రూపాయలు 5 పైసలు బడ్డెన్ లేకుండా ఈ 5గురు గ్రూప్తో ఈ వెహికల్ని వాళ్ళకు అందించటం వల్ల ఈ మెంబర్స్ జీవనోపాధి ప్లస్ ఎక్కడైతే మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఈ సెప్టిక్ ట్యాంక్స్ని క్లీన్ చేసేదానికి ఇంకా మెరుగ్గా ఉపయోగపడే అధునాతన వెహికల్ని ఈరోజు కేటాయించడం జరిగింది. నిజంగా మన తెనాలి మున్సిపాలిటీకి సంబంధించి ఈరోజు ఈ 3 వెహికల్స్ని 16వ వార్డు అలాగే 27వ వార్డుకు సంబంధించిన ఆ గ్రూపుల్ని చేసి ఇచ్చాం. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకొక 2 గ్రూపులను కూడా చేసి 5 వెహికల్స్ని, అంటే 3 వెహికల్స్ని ఆల్రెడీ డెలివరీ ఇచ్చాం. రాబోయే రోజుల్లో ఆ 2 వెహికల్స్ని కూడా వాళ్ళకి ఇచ్చే విధంగా చేయబోతున్నాం. ఈ సందర్భంగా ఆ గ్రూపు వాళ్ళందరికీ ఇది ఒక మంచి జీవనోపాధి. ఎందుకంటే ఇప్పుడే నేను
ఈ గ్రూప్స్తో మాట్లాడటం జరిగింది. ఆన్ అండ్ యావరేజ్న రోజు ఎన్ని చేయగలుగుతామంటే యావరేజ్న 4 నుంచి 5 వరకు చేయగలుగుతాం. ఇంకా పెద్దవి ఉంటే ఇంకా ఆర్డర్ ఉన్నా బాగా చేయగలుగుతామని. సో రోజు వాళ్ళు ఈ పని చేయటం వలన వాళ్ళ ఏదైతే ఈ 16 లక్షల రూపాయలు 60,946 రూపాయలు ఇన్స్టాల్మెంట్ అమౌంట్ని కట్టుకుంటంతో పాటు వాళ్ళకి జీవనాధారం దొరికే విధంగా ఇది డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ప్లస్ పారిశుధ్యానికి సంబంధించి మన మున్సిపాలిటీలో ఈ సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసే దాంట్లో ఇంకా ఆధునికంగా మెరుగుపరిద్ది అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మన గుంటూరు జిల్లాలో తెనాలి నియోజకవర్గంలో తెనాలి మున్సిపల్ కార్పొరేషన్లో మన హానరబుల్ ఎమ్మెల్యే గారు ఈరోజు ఈ కార్పొరేషన్లో 5 వెహికల్స్ డిస్లెడ్జింగ్ వెహికల్స్ అనగా సెప్టిక్ ట్యాంకు తీసే వెహికల్స్ శాంక్షన్ అయినాయి. అందులో ఒక్కొక్కటి 31,67,326 రూపాయలు సబ్సిడీ, అందులో ఉచితము 15,06,380 రూపాయలు. 5 మందికి కలిపి ఒక వెహికల్ ఇస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి చైర్మన్ గారికి, అలాగే ఆనరబుల్ ఎమ్మెల్యే గారికి, ఇంకా ఈ 3 వెహికల్స్కి సంబంధించినటువంటి 25 మంది గాను మేము ఈరోజు ఇక్కడ ఈ వెహికల్స్ ఇస్తున్నాము. ఇవి ఆనరబుల్ సీఎం గారు ఆనరబుల్ సీఎం గారు 100 వెహికల్స్ మొత్తం మంజూరు చేయడం జరిగింది. 29/11/23 తాడేపల్లిలో లాంఛనంగా ప్రారంభించారు. వాటన్నిటిని కూడా నియోజకవర్గాల వారీగా మేము ఇక్కడ అందిస్తున్నాము. మరి లబ్ధిదారులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ముక్కోటి ఉత్సవాలలో భాగంగా ఉత్తర ద్వార దర్శనానికి వైకుంఠపురం దేవస్థానం ముస్తాబవుతోంది. శనివారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైకుంఠవాసుడు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమివ్వనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ కుంభం సాయిబాబు తెలిపారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠపురం దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నెల 23వ తేదీ శనివారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి ఆలయంలో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కుంభం సాయిబాబు, పాలక మండలి సభ్యులు, ఆలయ సహాయ కమిషనర్ ఎం తిమ్మానాయుడు నేతృత్వంలో భక్తులకు ఇబ్బంది లేకుండా ముక్కోటి ఉత్సవ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 23వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని తెల్లవారుజామున 4:30 గంటల నుండి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తున్నారు. బుధవారం ఆలయంలో కమిటీ సభ్యులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ వివరాలను కమిటీ చైర్మన్ కుంభం సాయిబాబు, అర్చకులు అలహరి రవికుమార్ తెలియజేశారు. ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో ఎవరికీ ఇబ్బంది లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఉదయం 4:30 గంటల నుండి ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమవుతుందని చెప్పారు. ఎమ్మెల్యే అన్నావత్తుని శివకుమార్ దంపతులు స్వామివారిని దర్శించుకుంటారని తెలిపారు. ఉచిత దర్శనంతో పాటు సాధారణ భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఇతరుల కోసం 300, 150 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాలు కూడా అందుబాటులో ఉంటాయని చెప్పారు. భక్తులందరూ పాల్గొని బంగారు శంఖ తీర్థమును స్వీకరించి స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలన్నారు. సమావేశంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు బట్టు దుర్గారావు పాల్గొన్నారు. 23/12/2023 శనివారం వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం తెల్లవారుజామున 4:30 నుండి జరపబడుచున్నది. దీనికి సంబంధించి ఫ్రీ దర్శనంకి ఏర్పాట్లు అన్నీ బాగా సౌకర్యార్థం చేయబడినాయి. ఎండకి లేకుండా వాళ్ళకి టెంట్లు దాని విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే 150 రూపాయల దర్శనం, 300 రూపాయల దర్శనం కూడా ఏర్పాటు చేయండి. భక్తుల సౌకర్యార్థం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి సౌకర్యార్థంగా అన్ని విధాలుగా ఏర్పాట్లు సూచనలు చేయడం జరపబడి ఉన్నది. ఉత్తర ద్వార దర్శనంలో బంగారు శంకుతీర్థం స్వీకరించి అమ్మవారి శ్రీ స్వామి అమ్మవార్ల కృపకు పాత్రలు కాగలరు. మధ్యాహ్నం రోజున అన్నదాన ప్రసాద వితరణ కూడా జరుగుతున్నది. భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు లేకుండా కూడా మా ఆలయ కమిటీ సభ్యులు మరియు చైర్మన్ గారు, కార్యనిర్వహణాధికారి వారు
వీరంతా కూడా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వచ్చిన భక్తులందరికీ కూడా దర్శనాన్ని త్వరగా ఏర్పాటు చేస్తున్నారు, దర్శనం కావాలని. అదేవిధంగా ఆ భక్తులందరికీ కూడా ఉచిత ప్రసాదం, అలాగే మధ్యాహ్నం సమయంలో అన్నప్రసాదాన్ని కూడా వితరణ చేయడానికి సంసిద్ధం చేస్తున్నారు. కనుక భక్తులంతా కూడా స్వామివారిని లైన్లో దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. యేసుక్రీస్తు ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆకాంక్షించారు. వైకుంఠపురం సమీపంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే శివకుమార్ పాల్గొని ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక వైకుంఠపురం సమీపంలోని కరుణామయ ప్రార్థనా మందిరం వద్ద మంగళవారం రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్రౌండ్స్లో గడ్డం సన్నీ డోనియల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సెమీ క్రిస్మస్ వేడుకలకు విచ్చేస్తున్న ఎమ్మెల్యేకు స్థానిక యువకులు ఘన స్వాగతం పలికారు. వేదికపై సెమీ క్రిస్మస్ కేక్ను ఎమ్మెల్యే శివకుమార్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్నారులు రకరకాల వేషధారులతో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ ప్రజలందరి జీవితాల్లో మరింత వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో కత్తెర సురేష్ కుమారు, బూరెల దుర్గా ప్రసాద్, కటారి హరీషు, అత్తోట చంటి, బిషప్ గడ్డం, జూనియర్ సాధు థామస్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మన కుటుంబంతో పాటు మన చుట్టూ ఉన్న కుటుంబాల్ని, మన ప్రాంతాన్ని బాగా చూడాలి, బాగా ఉండాలనేదే మన ప్రార్థన. అటువంటి ఈ ప్రార్థనలో మనందరి ఆశ ఆకాంక్షల్ని తప్పకుండా ఆ జీసస్ క్రైస్ట్ నెరవేరుస్తారని, ఎక్కడైతే సమాజంలో పేద వర్గాలు ఉన్నాయో, ఎక్కడైతే సమాజంలో ఆ పేద వర్గాలకి పైకి తీసుకురావాల్సిన ప్రభుత్వాలు, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పేదల యొక్క జీవితాల్ని అంతో ఎంతో మార్చే ప్రయత్నం చాలా బాగా చేస్తున్నారు. అటువంటి ముఖ్యమంత్రిని మీ ప్రార్థనల ద్వారా ఆశీర్వదించమని ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు, అలాగే న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. క్రిస్మస్ అంటేనే పంచుకోవటం, అంటే బహుమతులు పంచుకోవటం అన్నమాట. ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్ వచ్చిందంటేనే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా అనేక చోట్ల కూడా ఈ క్రిస్మస్ ఆరాధనలు, చిన్నపిల్లలటువంటి కళాకారులు చేసేటువంటి నృత్యాలు అన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రతి చోట కూడా ఏదో రకంగా ఏదో ఒక వస్తువుల్ని మనం పంచుకుంటూనే ఉంటాం. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఈ సంవత్సరం అంతా కూడా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ సమయంలో ఇది చెప్పే అంశం కాదు, అయినప్పటికీ కూడా మీ దైవజనులైనటువంటి అనుమతితో ఈ కార్యక్రమంలో వారి అనుమతి కోరి చూస్తున్నానండి. ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని, అలాగే మా ఎమ్మెల్యే గారిని కూడా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ క్రిస్మస్. ప్రముఖ హరికథ భాగవతార్ శ్రీమాన్ తెల్లాకుల వెంకటేశ్వర గుప్తా భాగవతుల జయంతి వేడుకలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. శిష్య బృందం ఆధ్వర్యంలో ఉదయం నుండి సాయంత్రం వరకు పలు సాంస్కృతిక కళా ప్రదర్శనలు నిర్వహించారు. స్థానిక గంగానమ్మపేటలోని ఆర్యవైశ్య విద్యానిధి ఆవరణలో ప్రముఖ హరికథ భాగవతార్ శ్రీమాన్ తెల్లాకుల వెంకటేశ్వర గుప్తా జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ఉదయం జయంతి ఉత్సవాలను శిష్య బృందం ఆధ్వర్యంలో దీప ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తెల్లాకుల వెంకటేశ్వర గుప్తా చిత్రపటం వద్ద పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కిషోర్ గురూజీ ప్రవచనం, దేశ విదేశాల్లో హరికథా గానంతో పేరెన్నిక గన్న వెంకటేశ్వర భాగవతుల శిష్య ప్రశిష్యులచే హరికథా గానం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులను దుశ్శాల్వా మెమాంటోతో ఘనంగా సత్కరించారు. హరికథా కళాకారుల సంక్షేమ సంఘం తరపున ప్రముఖ హరికథ భాగవతారిన్లు బెజ్జంకి నాగమణి, వేములవాడ సత్యవతి, సిహెచ్ శివపార్వతి శిష్య బృందం పాల్గొన్నారు. అంటే తన వృత్తి ప్రవృత్తి అదే విధంగా మార్చబట్టి ఈ రోజున ఇన్ని వందల మంది శిష్యులు తయారై దానికి నిలబడింది. మన వేదాలు ఉపనిషత్తులు రాసినప్పుడు కూడా అదే జరిగింది. వాళ్ళు వృత్తి ప్రవృత్తి కలిపేశారు దాన్ని. చాలామంది దీని వృత్తిగానే తీసుకోవటం వల్ల ఏమీ లాభం లేనప్పుడు ఎందుకు దీని గురించి
అని వెనకబడిపోవడం వల్ల కొంతకాలం హరికథలు కనపడని స్థితి వస్తుంది. అందుకనే మరి శ్రీ 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 తెలనాకుల భాగవత గుప్తా గారి, వెంకటేశ్వర గుప్తా గారి భాగవత గారికి ఆదర్శంగా తీసుకొని మనమంతా కూడా భవిష్యత్తులో హరికథల్ని మన జీవితంలోనూ మన కుటుంబంలోనూ భాగంగా మార్చుకొని ప్రతి కార్యక్రమంలోనూ హరికథల ద్వారా వాళ్ళకి తెల్లాకుల వెంకటేశ్వర గుప్తా గారి 112వ జయంతి సందర్భంగా మహత్తరమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి కన్వీనర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నన్ను కూడా గెస్ట్గా పిలిచినందుకు మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, వెంకటేశ్వర గుప్తా గారి గురించి చెప్పడం అంటే మహానుభావులు కొన్ని వేల మంది శిష్యులు తయారు చేశారట వారు. మరి వారి శిష్యులు ఆంధ్రదేశం అంతటా విస్తరించి ఉన్నారు. నేను అప్పుడప్పుడు నాటకాలకు వెళ్తుంటే నాకు కలుస్తుంటారు, మేము గుప్తా గారి శిష్యులమని చెప్పుకుంటుంటారు. చాలా ఆనందం వేస్తుంది. మరి అటువంటి మహానుభావుడు మరి ఎంతోమంది శిష్యులకు కూడా విద్యాదానం చేశారు. అలాగే ఇంట్లో భోజనం కూడా పెట్టి కథలు నేర్పారంట. అటువంటి మహానుభావుడు ఏ లోకంలో ఉన్నా వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ, సరస్వతి గారి ఆత్మ కూడా శాంతి చేకూరాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మా గురువుగారు తెల్లాకుల వెంకటేశ్వరుడు భాగవతారు. ఆయన దయ వల్ల ఎంతోమంది హరిదాసులు బ్రతుకుతున్నారండి. ఆ జీవనంతోనే తిరుపతి తిరుమల దేవస్థానంలో కూడా మా గురువుగారి శిష్యులే ఇప్పుడు అక్కడ కథాగానం చేస్తున్నారు దేవస్థానంలో. ఇలాగే మా గురువు గారి కీర్తి వేనోళ్ల భగవంతుడు ప్రసారం చేయాలని, ప్రసారం చేస్తారని మా గురువుగారి ఆశీస్సులు మా శిష్యులందరికీ ఎప్పుడూ ఉంటాయి అనుకుంటున్నాను. అలా జరుగుతుంది కూడాను. మరి ఈరోజు మా గురువు గారి జయంతోత్సవం చేసుకుంటూ మా సోదరీమణులంతా కూడా నన్ను 1 గంట సేపు కథాగానం చేయమన్నారు. హెల్త్ బాగుండపోయినా మా గురువు గారు ఆయన నేర్పిన విద్య నా ద్వారా 1 గంట సేపు తనివి తీరా గానం చేసుకుందామని ఆశతో నేను వచ్చాను. మా శిష్యులకి, మా సోదరీమణులకి, సోదరులందరికీ కూడా నా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, యేసుక్రీస్తు చూపిన శాంతి మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. 32వ వార్డు ఇందిరా కాలనీ వద్ద జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక 32వ వార్డులోని ఇందిరా కాలనీ LAF చర్చి వాటర్ ట్యాంక్ రోడ్లో సెమీ క్రిస్మస్ వేడుకలను మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ కొమరాబత్తుని జయపాల్, పాస్టర్ జాన్ బాబు, రాణి తదితరుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. జాన్ పాస్టర్ బండి ఐజాకులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్యే శివకుమార్ చేతుల మీదుగా క్రిస్మస్ కేక్ను కట్ చేశారు. సభలో ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ క్రిస్మస్ అని అన్నారు. 4 రోజుల పాటు సెమీ క్రిస్మస్ వేడుకలను అందరూ ఘనంగా జరుపుకోవటం సంతోషదాయకమన్నారు. క్రీస్తు దీవెనలు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ క్రిస్మస్ మాసాన్ని మరి ముఖ్యంగా జీసస్ క్రైస్ట్ పుట్టినరోజు అయిన 25వ తారీఖు వరకు ఎంతో గొప్పగా జరుపుకుంటూ ఉంటాం, ఎంతో పవిత్రంగా జరుపుకుంటూ ఉంటాం. దాంట్లో భాగంగానే శాసనసభ్యుడిగా నేను అనేక కార్యక్రమాల్లో ఈ 4 రోజులు అనేక కార్యక్రమాల ద్వారా పాల్పంచుకోవటం. దీని యొక్క ఇదేంటంటే నేను అనేక సందర్భాల్లో చదువుతూ ఉంటాను. బైబిల్ చాలా గొప్ప గ్రంథం. దాన్ని చదవటం అవసరం, దాన్ని పాటించటం అంతకన్నా అవసరం. బైబిల్లో ఏ వాక్యాన్ని అయితే మనం చదువుతున్నామో, అర్థం చేసుకుంటామో, ఆ అర్థం చేసుకున్న దాన్ని జీవితంలో ఆచరిస్తే డెఫినెట్గా మనము, మనతో పాటు మన చుట్టూ ఉన్న సమాజం చాలా బాగుంటుంది. అలా బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకరిని. తప్పకుండా ఈ క్రిస్మస్ మనందరి జీవితాల్లో వెలుగు నింపిద్దని కోరుకుంటూ, మీ మధ్యన ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం, అదృష్టం కలగజేసిన అందరికీ, అక్క చెల్లెలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. పంచభూతాలను చూడండి, వాటికి ఏమీ లేదు, ప్రాణము లేదు. కానీ సృష్టిలో అవి లేకుండా సృష్టి ఎక్కడ? పంచభూతాలు కానీ ఈ యొక్క ఎలిమెంట్స్ అనేవి లేకుండా ప్రపంచము లేదు. కానీ వాటికి ప్రాణము
చూడండి, ప్రాణం ఉన్న జీవులు మనం భూమి మీద ఉన్నాము అంటే, ప్రాణంతో మనం బ్రతుకుతున్నాము అంటే సూర్యుని మినహాయిస్తే ప్రాణమే. పట్టణంలోని 11వ వార్డులో వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం బుధవారం ఉదయం జరిగింది. వార్డులో ప్రజలకు వివిధ పథకాల ద్వారా అందించిన సంక్షేమాన్ని వివరిస్తూ పొందుపరిచిన డిస్ప్లే బోర్డును నాయకులు ఆవిష్కరించారు. స్థానిక రామలింగేశ్వరపేట శివారు 11వ వార్డు గురవయ్య కాలనీ వద్ద సచివాలయంలో బుధవారం ఉదయం వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సంక్షేమ పథకాల బోర్డు ప్రదర్శన కార్యక్రమాన్ని సచివాలయంలో నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడుపైన రాధిక, 11వ వార్డు కౌన్సిలర్ కటారి రత్నకుమారి, వైసీపీ క్లస్టర్ 1 అధ్యక్షుడు మద్దాలి శేషాచలం, కటారి హరీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగినటువంటి సభలో చైర్పర్సన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి పాదయాత్రలో ప్రజలకు ఏవైతే వాగ్దానాలు చేశారో వాటన్నింటినీ నెరవేర్చారని అన్నారు. ప్రభుత్వం ద్వారా కులమతాలకు పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమాన్ని ఇవ్వటం జరిగిందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే శివకుమార్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన్నారు. మళ్ళీ రాబోయే ఎలక్షన్లో మన ముఖ్యమంత్రిగా మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ఒకసారి ప్రవచనాలు ఇస్తా అన్నాక మాట ఇచ్చి మడిని తిప్పలేదు మన జగన్మోహన్ రెడ్డి గారు. అనేక సంక్షేమం మీకు ఇస్తా అన్నారు. అమ్మఒడితే కానీ జగన్ చేయూత, ఆసరా, విద్యా దీవెన, వసంత దీవెన, నాడు నేడు స్కూళ్ళు కానివ్వండి, ఇలాంటి ఎన్నో మీ ఇంటికి డోర్కి వచ్చి వాలంటరీ వ్యవస్థలో కానీ సచివాలయ వ్యవస్థ అనేది స్థాపించి మీ అందరికీ అందేలాగా చూస్తున్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ప్రభుత్వం మళ్ళీ మీ అందరూ ఒకసారి ఆలోచించి గెలిపిస్తారని కోరుకుంటూ, అలానే మన శాసనసభ్యులు అన్నాబతి శివకుమార్ గారు మన ఎమ్మెల్యే గడప గడప ప్రభుత్వం వచ్చినప్పుడు ఏమ్మా ఒక సొంత అన్నలాగా పలకరించి ఏమ్మా పథకాలన్నా అందుతున్నాయా లేవా అని తెలుసుకోవటం కూడా జరిగింది. అలానే అందలేని వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళకి వెంటనే ఇళ్ల పట్టాలు రావిచ్చి ఇవ్వటం కూడా జరిగింది. అలాంటి ఎమ్మెల్యే గారు మళ్ళీ మన ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. మరి బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు, నిరుద్యోగ వృత్తి అన్నారు, కళ్యాణ మొత్తాన్ని పిల్లబోయితే డిపాజిట్ చేసి డబ్బులు 5 లక్షలు 10 లక్షలు ఇస్తా ఉన్నారు, మహిళలకి గ్యాస్ సబ్సిడీ ఇస్తా అన్నాడు. మరి ఏమీ చేయలే. మరి మీకు ఎవరికన్నా డ్వాక్రా రుణాలు మాఫీ అన్నాడు చంద్రబాబు నాయుడు, ఎవరికన్నా అయినాయా? అవలా. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదే డ్వాక్రా రుణాలని మన సీఎం గారు మాఫీ చేశారు 4 విడతలుగా. ఇప్పుడు ఆల్రెడీ మీకు 3 విడతలు పడింది, ఇది 4వ విడతగా పడుతుంది. మరి డ్వాక్రా రుణాలు మాఫీ చేసిన ఘనత కూడా మన సీఎం గారిదే. అట్లాగే మరి 181 మందికి 51,18,410 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి 0 వడ్డీ కింద దాంట్లో చిన్న చిన్న తీసుకున్న గ్రూపులకి 244 మందికి 8,78,000 రూపాయలు వాళ్ళకి ఇంట్రెస్ట్ మాఫీ చేయడం కూడా జరిగింది. మేము మీ భవిష్యత్తు గ్యారంటీ బాబు అని చెప్పి తిరుగుతున్నారు. మరి గవర్నమెంట్ ఇద్దరు కూడా జాయింట్గా ఏకమయ్యి మరి మహాకూటమి అని చెప్పేసి వాళ్ళకి జనాల్లో వచ్చి మనం గెలుస్తాము అనేటువంటి ధైర్యం లేక ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీలు కలిసి ఏకమయ్యి మహాకూటమి కింద మీ అందరికీ రావడం జరుగుతుంది. మీ భవిష్యత్తుకు బాబు గ్యారంటీ అంటున్నారు. 2014లో మరి ఆయన గెలిచినప్పుడు ఈ గ్యారంటీని ఏమైంది? ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో కనీసం 30% కూడా నెరవేర్చలేదు. మరి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత నవరత్నాల పథకాల ద్వారా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ప్రతిదీ కూడా 100%, 90%, 80% కాదు, 99% కాదు, 100% నెరవేర్చినటువంటి వ్యక్తి ఏకైక సీఎం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎందుకు కావాలని జగన్ గారు మళ్ళీ మనకి ఇచ్చిన సంక్షేమం ఈ రకంగా ప్రతిదీ కూడా మనకు వచ్చింది. మరి అట్లాగే ఇప్పుడు డీబీటీ కింద ఇప్పటివరకు జరిగింది 6,67,06,044 రూపాయలు డైరెక్ట్గా మీ అకౌంట్లో పడినటువంటి డబ్బులు. వాలంటీర్స్ ద్వారా మనం పనులన్నీ జరుపుకోగలుగుతున్నాం. ఏదన్నా సర్టిఫికేట్ కావాలంటే ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇవాళ రోజున ఏముంది, వాళ్ళే డోర్ టు డోర్ తిరిగి మనకే చేతికి అందిస్తున్నారు. అలా అంతకుముందు పెద్దలు అందరూ మాట్లాడినట్టుగా మన సీఎంఏ ఎందుకు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సీఎం కావాలి అనే దానికి మరి ఆయన చేసిన పథకాలు కానీ, ఆయన చేసిన మంచి పనులు కానీ, ఈ వాలంటరీ వ్యవస్థను ఉపయోగించుకొని వాళ్ళు మనకి
డోర్ టు డోర్ ఇంటికి అన్ని జరుపుతున్నారు. అది గుర్తుపెట్టుకోండి అందరూ. 2024లో మనకు వచ్చే ఎలక్షన్స్కి మన జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ మన ఎమ్మెల్యే గారిని మనం గెలిపించుకుందాం. కరోనాలో కూడా ఎమ్మెల్యే గారు ఇక్కడ అందుబాటులో ఉన్నారు, స్థానిక కౌన్సిలర్స్ ఇంకా మేము మీకు అందుబాటులో ఉన్నాం. కరోనాలో మీ అందరికి ఇబ్బందుల్లో మేము అండగా అందుబాటులో ఉండి సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్స్ కానీ మా గౌరవ శాసనసభ్యుల వారికి కూడా ఆ టైంలో కరోనా వచ్చింది, నాకు కూడా వచ్చింది. అంటే ఎందుకంటే ప్రజలు ముఖ్యమని ప్రజలతో మమేకమై తిరుగుతున్నాం కాబట్టి మీ కష్ట సుఖాల్లో కూడా మేము అందుబాటులో ఉంటున్నామమ్మా. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి మీరు. ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడాడు శేషాచలం గారు, ఆయన మాట్లాడింది వాస్తవా కాదా, ఇప్పుడు నేను మాట్లాడింది వాస్తవా కాదా? నిన్న గౌరవ శాసనసభ్యులు వారు వచ్చారు, 12వ సచివాలయం ఓపెన్ చేశారు, కొన్ని మన రోడ్లు ఇక్కడ వేయించుకున్నాం, అవి కూడా ఓపెన్ చేసి నిన్న సుదీర్ఘ ఉపన్యాసం కూడా ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న కొంతమంది కూడా నిన్న మీటింగ్ కూడా వచ్చుంటారు. ఎమ్మెల్యే గారు చెప్పింది కూడా వాస్తవా కాదా? ఇవన్నీ మీరు గమనించాలమ్మా. గమనించి రేపు వచ్చే 2004 ఎలక్షన్లో మంచి తీర్పు ఇవ్వాలని కోరుకుంటున్నామమ్మా. అన్ని మతాల సారం ఒక్కటేనని, ఒకరినొకరు గౌరవించుకుంటూ సహకరించుకుంటూ జీవిస్తే అందరూ అభివృద్ధి పదాన పయనిస్తారని నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ అన్నారు. స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో బుధవారం పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి గీతాకాంత్ పర్యవేక్షణలో సెమీ క్రిస్మస్ వేడుకలు కన్నుల పండగగా జరిపారు. ఐతానగర్లోని క్రీస్తు కృపాలయం లూథరన్ చర్చికి చెందిన రెవ డాక్టర్ విబి సర్వోన్నత్రావు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని దైవవాక్యాన్ని వినిపిస్తూ యేసుక్రీస్తు ప్రతి ఒక్క హృదయంలో జన్మించినాడు, ప్రతిరోజు క్రిస్మస్ అవుతుందని అన్నారు. క్రీస్తు సందేశాన్ని వినిపించి క్రిస్మస్ గొప్పతనాన్ని తెలియజేశారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు విద్యార్థులు క్రిస్మస్ తాత శాంతాక్లాజ్ వేషధారణలో పిల్లలకు చాక్లెట్లు పంచుతూ సందడి చేశారు. కొందరు బాలికలు దేవదూతల వేషంలో అలరించారు. క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేశారు. విద్యార్థులు పలు వేషధారణల్లో లఘునాటికను ప్రదర్శిస్తూ పశువుల పాకలో క్రీస్తు జననానికి సంబంధించిన దృశ్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. కొందరు విద్యార్థులు నృత్యాలు చేయగా మరికొందరు క్రిస్మస్ గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ మాట్లాడుతూ అన్ని మతాల సారం ఒక్కటేనని, ఒకరినొకరు గౌరవించుకుంటూ సహకరించుకుంటూ జీవిస్తే అందరూ అభివృద్ధి పదాన పయనిస్తామని అన్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ మాట్లాడుతూ బాల్యం నుండి మానవత్వ విలువలను అలవర్చుకొని జీవనం సాగిస్తూ సమాజాభివృద్ధికి దోహదపడాలని సూచించారు. ఎంత ఎనర్జెటిక్గా మీరు సంక్రాంతి సెలబ్రేట్ చేస్తున్నారో, ఎంత ఎనర్జెటిక్గా మీరు రంజాన్ సెలబ్రేట్ చేస్తున్నారు, అంతే ఎనర్జెటిక్గా క్రిస్మస్ కూడా సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఐ అండర్స్టూడ్ వన్ థింగ్ ఆఫ్టర్ లుకింగ్ ఎట్ దీస్ ప్రోగ్రామ్స్. వాళ్ళకి పిల్లలకి ఎటువంటి డిఫరెన్స్ ఉండదండి. అది దివాళీ కానీ, అది క్రిస్మస్ కానీ, అది రంజాన్ కానీ, ఏదైనా వాళ్ళకి ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. వన్ థింగ్ దే నో ఇస్ జస్ట్ సెలబ్రేషన్, a happy celebration. It is our responsibility as adults to keep that spirit high and active around the children. Mana convenience కోసం మనం వాళ్ళకి కొంచెం we inject some things into their mind, but it is our responsibility to keep this spirit high and active. I hope everybody will do that. And as you all know, Christmas is the season of spreading love, and it is all about harmony. So Jesus Christ was born on Christmas, right? So I like to say, so sacrifice, peace and love. Ida manaki ayana nerpinchindi. So I hope everybody of you, every one of you will follow the theme in your life and achieve success and be a very good human being. To help the poor people, and this is the time where we all need to help the poor. ఎవరైతే నీడీలో ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేయాలి. సో ఎవ్రీ పూర్ ఆర్ ద నీడీ విల్ బి లుకింగ్ ఫర్ సంబడి. ఎవరో వచ్చి నాకు హెల్ప్ చేస్తారని వెయిట్ చేస్తూ ఉంటారు. కాబట్టి సో ఈ సీజన్లో జీసస్ పుట్టినప్పుడు శాంతాక్లాజ్ అనే ఒక క్యారెక్టర్ వచ్చి వాళ్ళందరికీ హెల్ప్ చేస్తారు అని ఒక స్టోరీ అట్లా నడుస్తూ ఉంటుంది. సో నాట్ ఓన్లీ డ్యూరింగ్ ద క్రిస్మస్ సీజన్, అట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్, మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే మీ బర్త్డేస్ అప్పుడు మీరు ఎంతైనా సెలబ్రేట్ చేసుకోండి, ఫ్రెండ్స్తో ఏ పార్టీస్ అయినా చేసుకోండి, ఏ సినిమాలకైనా వెళ్ళండి. బట్ అట్లీస్ట్ మీరు అదర్వైజ్ స్పెండ్ చేసే అమౌంట్లో అట్లీస్ట్ ఒక 10% ఆర్ 20%, ఒక 100 రూపీస్, ఒక 500 రూపీస్
పూర్ పీపుల్ కూడా స్పెండ్ చేయమని చెప్పి మీ పేరెంట్స్ ఇన్సిస్ట్ చేయండి. సో లేదా మీ పేరెంట్స్ మీకు ఇచ్చిన పాకెట్ మనీ నుంచి దాన్ని మీరు అట్లా పూర్ పీపుల్కి ఇన్సిస్ట్ చేయండి. అండ్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ us. అండ్ ఐ రిక్వెస్ట్ ద పేరెంట్స్ ఆల్సో టు ఇంకల్కేట్ ద సేమ్ హ్యాబిట్. ఒకటి క్రిస్మస్ అనేది ఒక తంతి, రెండవది క్రిస్మస్ అనేది ప్రాప్తి, ఆశలు తీర్చేది, కోరికలు తీర్చేది. మేమున్న ఈ బాధల నుంచి శ్రమల నుంచి తప్పించే మెస్సియా రావాలి అని ఎదురు చూశాం. ఆ మెస్సియా జన్మించాడు. మూడవది క్రిస్మస్ అనేది ఒక కాంతి, ఒక వెలుగు, ఒక లైట్. ఆకాశములో దేవదూత ప్రత్యక్షమైంది, ఆకాశములో నక్షత్రాలు ప్రత్యక్షమయ్యాయి. చీకటిలో మరణ ఛాయలో కూర్చున్న వారికి వెలిగించుటకై అరుణోదయ దర్శనం అనుగ్రహించబడిన. ఒకటి క్రిస్మస్ అనేది ఒక తంతి, ఒక కబురు. రెండవది క్రిస్మస్ అనేది ఒక ప్రాంతి, ఆశలు తీర్చేది. మూడవది క్రిస్మస్ అనేది ఒక కాంతి, ఒక వెలుగు. నాలుగవది క్రిస్మస్ అనేది ఒక శాంతి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. పట్టణంలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూనే ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక తెలియజేశారు. పట్టణంలోని చిన్నరావూరులో వార్డులో పర్యటించి అక్కడ సమస్యలు పరిశీలించారు. వార్డుల పర్యటనలో భాగంగా పట్టణంలోని 12వ వార్డు పరిధిలోని చిన్నరావూరులో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక బుధవారం ఉదయం పర్యటించారు. కాలనీలో నెలకొన్న ఇబ్బందులు, చిన్నపాటి సమస్యలను స్థానిక కౌన్సిలర్లు, ప్రజలు చైర్పర్సన్ దృష్టికి తీసుకెళ్లడంతో వాటిని పరిశీలించే నిమిత్తం వార్డులో పర్యటించారు. ఉదయం వార్డులో పర్యటించిన ఆమె అక్కడ సమస్యలను పరిశీలించారు. మురుగు సమస్య ఎక్కువగా ఉండటంతో సిబ్బంది ద్వారా పలు చోట్ల పూడికలు తొలగింపజేశారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో పర్యటించి స్థానిక సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని చైర్పర్సన్ రాధిక తెలిపారు. ప్రజలు తమ ప్రాంతాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. పర్యటనలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. కల్వర్ట్ దగ్గర బాగా మురుకు అది బాగా పెరిగిపోవటాన వాటర్ గ్రోయింగ్ లేక ఆగిపోవడం జరిగింది. అవన్నీ తొలగించి అవన్నీ తీయడం జరుగుతుంది. అలానే ఈ వార్డులో రోడ్డు సమస్యలు 2-3 ఉంటాయి జరిగింది. అవి తొందరగానే పరిష్కరిస్తామని అది చెప్పడం జరిగింది. అలానే ఇలా పెద్దవాళ్ళు ఆశీస్సులు మా అందరూ ఉండాలని, అలానే ఎమ్మెల్యే గారి ఆశయాల మేరకు మేము ఈ శానిటేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అలానే రాబోయే రోజుల్లో తెనాల్ని సుందర తెనాల్లాగా తీర్చిదిద్దాలనేది మా ఆశయంగా. మా చైర్పర్సన్ గారైన రాధిక గారు, రమేష్ గారు మరి ఎంతో ఉన్నతమైన భావంతో వార్డుకి వచ్చి బజారుని పరిశీలించి ఏ విధంగా ఉన్నాయో ఆ పరిశీలనలు చేయటం అనే ఆలోచన రావటం చాలా చాలా బాధ్యత గల చైర్పర్సన్గా మరి ప్రజలు గుర్తించాలి. ఎందుకంటే తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం 9వ రోజుకు చేరింది. నిరసనలో భాగంగా అంగన్వాడీలు భిక్షాటన చేస్తూ తమ నిరసనను తెలియజేశారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటియు తెనాలి ప్రాజెక్ట్ కమిటీ నేతృత్వంలో చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతోంది. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజ్ సమీపంలోని మహాగణపతి విగ్రహం వద్ద బుధవారం 9వ రోజు దీక్షలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, సిఐటియు నాయకులు పాల్గొన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన తెలియజేశారు. ప్రదర్శనగా మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకొని భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా నాయకులు కొల్లిపర బాబు ప్రసాద్ మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్స్, ఆయాల కోర్కెలకు ప్రజా మద్దతు లభించిందని, ప్రజలు పోరాట నిధికి పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారి కోర్కెలను పరిష్కారం చేయాలని, ప్రజా ఆకాంక్షల మేరకు సమ్మెను విరమింపచేయాలని కోరారు. యూనియన్ జిల్లా ప్రెసిడెంట్ ఏవిఎన్ కుమారి గర్భిణీ స్త్రీలు, పిల్లల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తమ కోర్కెలు ఆమోదించి సమ్మె విరమింపచేయాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు తెనాలి డివిజన్ కార్యదర్శి షేక్ హుస్సేన్ వలీ, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములక శివ సాంబిరెడ్డి, పి పావని, టి అనురాధ, సరోజిని, సూర్యకుమారి, జానకి, రాధిక, స్వప్న, హేమలత, జ్యోతి, విజయలక్ష్మి, శాంతకుమారి, హసీనా, రామలక్ష్మి, రాధిక, రంగ, పుష్ప, రత్నకుమారి, ఏ జానకి తదితరులు పాల్గొన్నారు. 9 రోజులుగా దీక్షా శిబిరాల్లో పాల్గొంటున్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు
ఉద్యమ నిధి కోసం ప్రజల దగ్గరికి వెళ్ళి విరాళాలు సేకరించేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ చేపట్టడం అనేటువంటి జరిగింది. ప్రజలు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. వారు అడుగుతున్నారు, ఎందుకు మీరు వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి. గతంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో దాని అమలు కోసం దాదాపు 3.5 సంవత్సరాల పైగా మేము వేచి ఉన్నాం. అట్లాగే మా యూనియన్ నాయకులు ప్రభుత్వ అధికారులకి మా సమస్యలన్నింటినీ కూడా ముందస్తుగా తెలియజేయడం జరిగింది. 2 సార్లు చర్చలు జరిగిన నిర్దిష్టమైనటువంటి హామీ ప్రభుత్వం నుంచి రానందువలన మేము సమ్మెలోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి ప్రజలకు చెప్తున్నాం. ప్రజలు కూడా మీ సమస్యలు న్యాయమైనవి, వాటిని పరిష్కరించాలని చెప్పేసి, మీకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నామని చెప్తున్నారు. అట్లాగే మీ ఉద్యమానికి, మీ కార్యక్రమాలకి అవసరమైనటువంటి నిధిని కూడా మేము ఇస్తామని చెప్పేసి స్వచ్ఛందంగా మాకందరికీ కూడా వాళ్ళు సహాయం చేస్తున్నారు. కరోనా కష్టకాలం నుంచి తెనాలి చెంచుపేటలో గల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి జవసత్వాలు సమకూరుతూ వచ్చిన విషయం తెలిసిందే. వైద్యులు సిబ్బందిని పూర్తి స్థాయిలో భర్తీ చేయటం, అవసరమైన ఆధునిక వైద్య పరికరాలను సమకూర్చుకుంటూ వస్తోంది. ఫలితంగా రోగుల సంఖ్య, సేవల నాణ్యత పెరిగాయి. దీంతో 2023 సంవత్సరంలోనే 4 ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకుంది. ప్రజారోగ్య సౌకర్యాల్లో చిన్నారులకు స్నేహపూర్వ సేవలను అందించడానికి ఉద్దేశించిన ముస్కాన్లో నిర్దేశించిన ప్రమాణాలను సాధించిన తెనాలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయి క్వాలిటీ సర్టిఫికెట్కు ఎంపికైంది. ఇప్పటికే సాధించిన ఎన్కాస్, లక్ష, కాయకల్ప వంటి జాతీయ సర్టిఫికెట్లతో కలిపి 2023 సంవత్సరంలో 4 ప్రతిష్టాత్మక అవార్డులను దక్కించుకోవటం గమనించాల్సినటువంటి అంశం. ముస్కాన్ పథకం అనేది పిల్లల వైద్య సేవలకు ఉద్దేశించింది. చిన్నారులకు స్నేహపూర్వక వైద్య సేవలను అందిస్తూ మరణాల రేటును తగ్గించాలనే భావనతో కేంద్ర ప్రభుత్వం 2021లో ముస్కాన్ను ప్రారంభించింది. పుట్టిన బిడ్డ నుండి 12 ఏళ్ల వయసు వరకు చిన్నారులకు నాణ్యమైన స్నేహపూర్వక వైద్య సేవలను అందించేందుకు దీనిని రూపొందించారు. నవజాత శిశువులు, పిల్లల ఆరోగ్య పరిరక్షణ, మరణాలను తగ్గించడం లక్ష్యం. అంతేకాకుండా పిల్లల శారీరక, మానసిక, సామాజిక అభివృద్ధితో సహా పిల్లల పెరుగుదల, అభివృద్ధికి సంబంధించిన అన్ని కీలక అంశాలను కలిగి ఉంది. ముస్కాన్తో భారతదేశంలోని ప్రజా సౌకర్యాల్లో పిల్లల సంరక్షణ సేవల నాణ్యతలో స్పష్టమైన మెరుగుదలను సాధించాలనే కృషి కొనసాగుతోంది. నిర్దేశించిన ప్రమాణాలను అందుకుంటున్న ఆసుపత్రులకు నాణ్యతా సర్టిఫికెట్ను అందజేస్తూ వస్తోంది. ఈ క్రమంలో భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించిన జాబితాలో ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రమాణాలకు అనుగుణంగా క్వాలిటీ సర్టిఫికెట్ను సాధించినవి కేవలం 3 ఆసుపత్రులు. వీటిలో 2 చిత్తూరు జిల్లాలోని కుప్పం, పలమనేరులో గల ఏరియా ఆసుపత్రులు, తెనాలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నాయి. పలమనేరు, కుప్పం ఏరియా ఆసుపత్రుల స్కోర్ 80-81 కాగా అత్యధికంగా తెనాలి ఆసుపత్రి 92% స్కోర్తో సర్టిఫికేషన్ సాధించింది. రాష్ట్రంలో ఈ స్కోర్తో క్లీన్ సర్టిఫికెట్ పొందిన ఏకైక జిల్లా ఆసుపత్రిగా రికార్డు సాధించింది. సెకండరీ హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలోని తెనాలి జిల్లా ఆసుపత్రి ఇదే ఏడాది ఎన్కాస్, లక్ష, కాయకల్ప వంటి జాతీయ గుర్తింపు కలిగిన సర్టిఫికెట్లను సాధించింది. ప్రజారోగ్య సౌకర్యాల్లో 7 ప్రధాన విభాగాల్లో 74 స్టాండర్డ్స్, 808 చెక్ పాయింట్లతో 83% స్కోర్తో నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ గెలుచుకుంది. లెబార్ట్రూమ్, మెటర్నిటీ, ఆపరేషన్ థియేటర్లో తల్లిబిడ్డల వైద్య సేవల్లో 83% స్కోర్తో మరోసారి జాతీయ గుర్తింపును అందుకుంది. క్లీన్లీనెస్, హైజీన్, ఇన్ఫెక్షన్ కంట్రోల్ వంటి 6 విభాగాల్లో 500 చెక్ పాయింట్లలో ప్రమాణాలను పెంచుకొని ఆంధ్రప్రదేశ్లోనే కాయకల్ప నుంచి ప్రథమ బహుమతిని గెలుచుకుంది. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్న విషయం తెలిసిందే. అందుకోసమే ఆసుపత్రులను ఆధునీకరిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా అన్ని విభాగాల్లో స్పెషలిస్టు పోస్టులు, సిబ్బందిని నియమించారు. ఆక్సిజన్ ప్లాంట్తో సహా వైద్య సౌకర్యాలను పెంపుదల చేశారు. తల్లి పిల్లల విభాగంలో ఆధునిక యంత్ర పరికరాలను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, కమిటీ బాధ్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దీనికి తోడు వైద్యులు, సిబ్బంది టీం వర్క్తో ఇన్ని విజయాలను సాధించగలుగుతున్నట్టు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి చెబుతున్నారు. ప్రజలకు మరిన్ని ఉత్తమ సేవలను అందించడానికి ప్రతి ఒక్కరూ ఆసుపత్రిని తగిన విధంగా అభివృద్ధి చేయడానికి సహకరిస్తారని ఆశిస్తున్నామని అన్నారు. మన తెనాలి జిల్లా వైద్యశాలకు 2023 గాను ముస్కాన్ సర్టిఫికేషన్ లభించింది. ముస్కాన్ అంటే చైల్డ్ ఫ్రెండ్లీ సర్వీసెస్ ఇన్ పబ్లిక్ హెల్త్. అంటే మన హాస్పిటల్లో చిన్నపిల్లల వైద్య సేవలు ఎలా అందుతున్నాయి,
ఓపీ సర్వీసెస్ కానీ, ఐపీ సర్వీసెస్ కానీ, ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ ఎలా అందుతున్నాయి ఏంటి అనే దాని గురించి నేషనల్ లెవెల్ నుంచి ఎన్హెచ్ఎస్ఆర్సీ నుంచి మనకి నేషనల్ అసెసర్స్ వచ్చారు. ఈ అసెస్మెంట్ మనకు సెప్టెంబర్ 6th and 7th జరిగింది. వారు 2 days మన హాస్పిటల్ని ఇన్స్పెక్ట్ చేశారు. వారు పరిశీలనలో మన హాస్పిటల్లో జరుగుతున్న సేవలకు గాను మనకు స్టేట్ మొత్తం అసెస్ చేస్తే మనకు 92% హైయెస్ట్ పర్సంటేజ్ మన తెనాలి జిల్లా వైద్యశాలకు లభించింది. ఈ సర్వీసెస్ అన్నిటికీ కారణం మన హాస్పిటల్లో ఉన్న వైద్యులు కానీ, నర్సింగ్ సిబ్బంది కానీ, ఇతర ఎంఎన్ఓస్, ఎఫ్ఎన్ఓస్, మన ల్యాబ్, శానిటేషన్, సెక్యూరిటీ, రేడియాలజీ అన్ని సర్వీసెస్ అందరూ కలిసి కట్టుగా పనిచేసినందువల్లనే మనకి సర్టిఫికేషన్ లభించింది. ఈ ముస్కాన్ గురించి వివరంగా మన పిడియాట్రిక్స్ హెచ్ఓడి డాక్టర్ బి రావు గారు టీమ్ ఎఫర్ట్తో ఈ విజయాలన్నీ సాధించడానికి కారణము మెయిన్ మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ యొక్క గైడెన్స్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, సబ్ కలెక్టర్ మేడం యొక్క డైరెక్షన్స్ అండ్ గైడెన్స్ అండ్ మరి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారైనటువంటి శివకుమార్ గారి యొక్క నిరంతర పర్యవేక్షణతో మేము ఇదంతా సాధించగలిగాము. ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఏంటంటే ఈ రాబోయే రోజుల్లో కూడా ఇదే రేంజ్లో మేము ప్రజలకు సర్వీస్ ఇస్తామని మాటిస్తున్నాను. ఫెసిలిటీస్లో ఎంత క్వాలిటీగా ఇస్తున్నారు అండ్ చైల్డ్ ఫ్రెండ్లీ ఆ ఇచ్చే సర్వీస్ అనేది పేషెంట్కి వివిధ రకాల అంటే ఎటువంటి పేద ధనిక తారతమ్యం అనేది లేకుండా అందరికీ కుల మత భేదం అనేది లేకుండా పేద ధనిక అనే తేడా లేకుండా అందరికీ కూడా ఈ హెల్త్ సర్వీసెస్ అనేవి అందించాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది రూపొందించబడింది. ఎవరు ఎక్కువ మార్క్స్ తీసుకుంటారో వాళ్ళకి అవార్డ్స్ వస్తాయి. అలా మేము ఈ 4 కూడా మాకు ఎక్కువ మార్క్సే వచ్చినాయి కాబట్టి మాకు ఈ అవార్డ్స్ వస్తున్నాయి. ఈ అవార్డ్స్ ఇవ్వడంతో పాటు వాళ్ళు మనకు ఇంత బడ్జెట్ కూడా రిలీజ్ చేస్తారు. ఒక మంచానికి ఒక బెడ్కు 10,000 చొప్పున అట్లా రిలీజ్ చేస్తారు. ఆ బడ్జెట్లో వస్తే ఆ బడ్జెట్తో మేము ఇంకా ఈ హాస్పిటల్కి ఏమేమి కావాలి అనేది ఆ బడ్జెట్ని యూజ్ చేసి వాళ్ళు దేనికి ఎట్లా యూజ్ చేయాలని నామ్స్ ఇస్తారు. దాని ప్రకారం లైక్ శానిటేషన్ నుంచి మొదలుపెట్టి డైట్ వరకు అన్ని మెడిసిన్స్, ఇక్కడ హాస్పిటల్కి ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా అండర్ రిపేర్ కావాలంటే అవి అన్నీ దీనిలో కవర్ చేసుకొని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హాస్పిటల్ను అప్డేటెడ్గా ఎప్పుడు పెట్టగలగాలి. మేము ఒకసారి అవార్డు వచ్చిందంటే ఆ మెయింటెనెన్స్ మాకు త్రూ అవుట్గా ఉండాలి. మళ్ళీ వాళ్ళ మధ్యలో షార్ట్ కట్ విజిట్స్ వచ్చినా కూడా వాళ్ళు అవార్డు ఇచ్చేటప్పుడు ఎట్లా ఇచ్చాము ఇంత హాస్పిటల్ మాది మేము అట్లాగే చూపెట్టగలగాలి. ఇది ఎందుకు అంటే ప్రజల కోసం. హాస్పిటల్స్ అన్నీ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కార్పొరేట్ హాస్పిటల్ లెవెల్లో ఉన్నాయి. ఎందుకుంటాయి అంటే ఇలాంటివి ప్రోగ్రామ్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేయబట్టి ఈ ప్రోగ్రామ్స్తో మేము అలర్ట్ అవ్వి దానికి కాంపిటీషన్లో మా హాస్పిటల్స్ పెట్టి మేము అంత నీట్గా శుభ్రంగా శానిటేషన్ కానీ, డైట్ కానీ, మెడిసిన్స్ కానీ, డాక్టర్స్ ఇన్ టైంలో ఉండడము, వర్క్ చేయడము, మేము చేసిన నెంబర్ ఆఫ్ కేసెస్ అన్నిట్లోనూ మేము ఇన్ పేషెంట్స్ ఎంత, అవుట్ పేషెంట్స్ ఎంత, ఇట్లా మొత్తం రిపోర్ట్స్లో కూడా మేము హైలైట్గానే ఉన్నాము. సో ఇవన్నీ చూస్తారు. ఎందుకంటే మనం అంత నీట్గా మంచిగా మెయింటైన్ చేస్తేనే ఎవరైనా ఒక పేషెంట్ మన దగ్గర రాగలడు, అడ్మిషన్ అవ్వగలడు, మంచిగా ట్రీట్మెంట్ ఉంటే తీసుకోగలడు, అవుట్కమ్ బాగుంటుంది. ఈ అవుట్కమ్ ఇండికేటర్స్ డెవలప్ చేయడానికి అని చెప్పి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. దీంట్లో మేము 4 కూడా ఇట్లా ఫస్ట్ వచ్చాము కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తెనాలికి. పట్టణంలోని 39వ వార్డులో సంక్షేమ పథకాల బోర్డు ప్రదర్శన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించారు. స్థానిక ఐతానగర్లోని 39వ వార్డు పరిధిలో వైఏపీ నిర్జగన్ కార్యక్రమంలో భాగంగా సంక్షేమ పథకాల బోర్డు ప్రదర్శన బుధవారం సాయంత్రం నిర్వహించారు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో 44వ సచివాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధిక, 39వ వార్డు కౌన్సిలర్, వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి, తెనాలి పట్టణ క్లస్టర్ 2 వైసీపీ అధ్యక్షుడు షేక్ దుబాయ్ బాబు, 28వ వార్డు కౌన్సిలర్ యాతాటి అనిల్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డులో పార్టీ జెండాను నాయకులు ఆవిష్కరించారు. అదేవిధంగా వార్డు సచివాలయంలో రియల్ డెవలప్మెంట్ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేసి వాటిని ఆవిష్కరించారు. ఈ 4.5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల లబ్ధిని గణాంకాలతో సహా డిస్ప్లే బోర్డులలో ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ద్వారా లబ్ధిదారులకు ఎంత మేర ఆర్థిక సాయం అందించింది డిస్ప్లే బోర్డులలో పొందుపరిచారు. సంక్షేమ పథకాల కొనసాగింపు కోసం, పేదలకు ఆర్థిక భరోసా కోసం మరోసారి సీఎం జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్లను ఆశీర్వదించాలని నాయకులు కోరారు.
అర్హతే ప్రామాణికంగా ప్రతి ఇంటికి ప్రభుత్వం సంక్షేమం అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన్నారు. మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రిగా మన జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకురావాలని, అలానే అక్కడ అమలు చేసేది జగనన్న అయితే ఇక్కడ మనకు అందేలాగా చూసేది లోకల్ శివన్న. ఆ అన్న మన అనునిత్యం మన వార్డులోనే ప్రవేశిస్తూ ఉంటారు. ఏమ్మా నీకు పథకం అందిందా లేదా తెలుసుకుంటూ అనేక అక్క చెల్లెమ్మ డ్రోక్రా వల్ల కానివ్వండి, ఇలాంటి ఎన్నో సంక్షేమం తెలుసుకుంటూ పరిష్కరిస్తారు మన లోకల్ శివన్న. అలాంటి ప్రభుత్వం రావాలా లేదా మీ ఒక్కసారి గమనించండి. ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో మరి మంచిగా చదువుకొని మరి బీఈడీ చేస్తేనే వాళ్ళు అర్హులుగా గుర్తింపబడతారు. అంతేకాకుండా ప్రైవేట్ స్కూల్లో ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు కూడా టీచర్స్ గా ఉంటారు. అలాంటి వాళ్ళు మన పిల్లలకి ఎలా ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతారు? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఎంతమంది గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకుంటుంటే మరి ఎంతమందికి పిల్లలకి ద్వారా మీకు అమ్మఒడి పడుతుందో మీరు చూస్తున్నారు. అలాంటి కార్యక్రమాన్ని మన సీఎం గారు మనకు తీసుకువచ్చారు. మరి ఒకటి గుర్తుంచుకోండి, మళ్ళీ ఇలాంటివి ఏ గవర్నమెంట్ లో కూడా మనం పొందుకోలేము. మళ్ళా వచ్చామంటే మరి ముఖ్యంగా మన ఎస్సీ వాళ్ళు ఇంకా మనం నష్టపోవటమే జరుగుతుంది. ఇది ఒక్కటి గుర్తుంచుకొని మళ్ళీ మనకి మన ఏపీకి సీఎం గారే రావాలని. జగనన్న చిరు వ్యాపారస్తులకి 10,000 కానీ, జగనన్న తోడు కానీ అన్ని అవకాశాలు మనకు కల్పించారు. అదే రీతిగా మన తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ కూడా ప్రజల్లో నిత్యం ప్రజలతో ఉంటా వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ, అదే విధంగా మనకి సీఎం గారికి జగనన్న సీఎం మళ్ళీ కావాలని కోరుకుంటూ మా తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ కూడా అత్యధిక మెజార్టీతో గెలవాలని. తెనాలి సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ బదిలీ అయ్యారు. తెనాలి నూతన సబ్ కలెక్టర్గా ప్రఖర్ జైన్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో తెనాలి సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ బదిలీ తెనాలి నుండి అయ్యారు. గ్రామ వార్డ్ సచివాలయ అడిషనల్ డైరెక్టర్గా ఆమె నియమితులయ్యారు. 2022 అక్టోబర్ 14వ తేదీన గీతాంజలి శర్మ తెనాలి సబ్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. ఏడాదికి పైన 2 నెలల పాటు ఇక్కడ సబ్ కలెక్టర్గా ఆమె బాధ్యతలు నిర్వహించారు. ఇక తెనాలి నూతన సబ్ కలెక్టర్గా ప్రఖర్ జైన్ నియమితులయ్యారు. తెనాలి డివిజన్ 95వ అధిపతిగా ఐఏఎస్ అధికారి ప్రఖర్ జైన్ త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన తన ప్రాథమిక విద్యను ఎస్ఏఎస్ కాన్వెంట్ స్కూలు లలిత్పూర్ నుంచి పూర్తి చేశారు. మధ్యప్రదేశ్లోని విదిశాలలో న్యూజైన్ హయ్యర్ సెకండరీ స్కూల్ నుంచి 12వ తరగతి ఉత్తీర్ణత సాధించారు. 2016లో కాన్పూర్ ఐఐటి నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. నూతన సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ 2-3 రోజుల్లో బాధ్యతలు చేపట్టనున్నారు. పట్టణానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుద్దపల్లి నాగరాజు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చెంచుపేటలో జరిగిన కార్యక్రమంలో కత్తెర సురేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక చెంచుపేటలోని కమ్యూనిటీ హాల్లో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు సుద్దపల్లి నాగరాజు జన్మదిన వేడుకలు మంగళవారం రాత్రి నిర్వహించారు. వైసీపీ తాడికొండ ఇన్ఛార్జి కత్తెర సురేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ను కట్ చేయించి నాగరాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు నాయకులు, అభిమానులు పూలమాలలు, శాల్వాలు, బొకేలతో నాగరాజును ఘనంగా సత్కరించారు. సేవా కార్యక్రమాల ద్వారా సుద్దపల్లి నాగరాజు పేద ప్రజలకు అండగా ఉండటం పట్ల అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో డాక్టర్ కత్తెర డేవిడ్, యశ్వంత్ మైలా, భానుప్రసాద్, మాజీ ఎంపీటీసీ పిడపర్తి కిరణ్, తట్టుకోళ్ల అశోక్ యాదవ్, కొలకలూరి మోహన్, ఆని రవీంద్ర, కొమ్మూరి జకరయ్య, సంటి శరత్, హరిదాసు, గౌరీశంకర్, కాకి దేవసహాయం, మేడిపైన గంగా యాదవ్, రెవరెండ్ గొరికపూడి భాగ్యరాజ్, చిలక జాన్ వరప్రసాద్, మాల మహానాడు నాయకులు జ్యోతుల బాబీ, కొప్పుల మోషే తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనమంతా చూస్తా ఉన్నాం. ఈ సమాజంలో సమసమానతలు తక్కువైనటువంటి రోజుల్లో మీరంతా చూశారు. ఉద్యమాల ద్వారా, పాదయాత్రల ద్వారా సమాజంతోటికి మరి ఆ రోజుల్లో మరి సమాజంతోటికి తమను మరి కేటాయించే విషయంలో కానీ పోరాడి ఎంతగానో దానికోసం మరి ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే సుద్దపల్లి నాగరాజు. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా భగవంతుడు సుద్దపల్లి నాగరాజుని, కుటుంబాన్ని మంచి ఆయురారోగ్యాలతో దీవించి ఆశీర్వదించి
మంచి మంచి గొప్ప పదవులకి వెళ్ళాలని నేను ఎప్పుడు ఒక మాట అంటా ఉంటా. రాబోయేటువంటి రోజుల్లో దేవుడు చెప్పినైతే నేను ఎమ్మెల్యే అవుతారని చెప్పి అంటా ఉంటాను. ఎందుకంటే మనిషికి కావాల్సింది మీరంతా చూస్తూ ఉన్నారు. ఏమి లేని ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు. తెనాలి పురపాలక సంఘానికి విద్యుత్ పొదుపులో రాష్ట్ర స్థాయిలో సిల్వర్ అవార్డు లభించింది. మంచినీటి సరఫరా ట్రీట్మెంట్, వీధి దీపాల విద్యుత్ వాడకంలో చేసిన నియంత్రణకు గాను వచ్చిన అవార్డును కమిషనర్ ఎం జశ్వంత్ కుమార్ విజయవాడలో అందుకున్నారు. పట్టణ పారిశుద్ధ్య నిర్వహణలో ఇప్పటికే అనేక అవార్డులు అందుకున్న తెనాలి పురపాలక సంఘం విద్యుత్ పొదుపులో రాష్ట్ర స్థాయిలో ఓ అవార్డు అందుకుంది. రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ వారు బుధవారం విజయవాడలోని వివంతా హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును మున్సిపల్ కమిషనర్ జశ్వంతరావు, వాటర్ వర్క్స్ ఏఈ చైతన్యలు అందుకున్నారు. రక్షిత మంచినీటి సరఫరా ట్రీట్మెంట్తో పాటు వీధి దీపాల విద్యుత్ వాడకంలో చేసిన నియంత్రణకు గాను తెనాలి మున్సిపాలిటీకి సిల్వర్ అవార్డు లభించగా గోల్డెన్ అవార్డు విజయవాడకు లభించింది. అంగన్వాడీ కార్యకర్తలు, వర్కర్ల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. వారు చేస్తున్న నిరవధిక సమ్మె న్యాయమైనదని అన్నారు. అమృతలూరు మండల పరిధిలోని మోపర్రు సెక్టర్ అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు గత 9 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామ ఉప సర్పంచ్ వీరగంధం లక్ష్మీ భార్గవి, ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన పలువురు నాయకులు వారి దీక్షా శిబిరాన్ని సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగన్వాడీలకు తెలంగాణ కన్నా ఎక్కువ జీతం ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు అమలు చేయకపోవడం దురదృష్టకరం అన్నారు. అంగన్వాడీలు చేస్తున్న సేవలు అమోఘమని, ప్రభుత్వం వారి సమస్యలు వారి నాయకులతో మాట్లాడి పరిష్కరించాలి తప్ప కాలయాపన చేయకూడదన్నారు. కార్యక్రమంలో బొడ్డు శ్రీనివాసరావు, కైతేపల్లి రాంబాబు, కలగండ్ల సాంబయ్య, ఇంటూరి విజయభాస్కర్, కర్రా చిరంజీవి, తాత నాగేశ్వరరావు, రాపర్ల వెంకట సూర్యనారాయణ, నార్ల చిన్ని, సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. వాస్తవంగా వాళ్ళ కూలికి వెళ్తే మరి 500 వచ్చింది. మరి వీళ్ళు రాత్రిపూట ఉదయం 9 నుంచి రాత్రిపూట మరి ఆ యాబులని అయ్యని ఇయ్యని పనిచేస్తా చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఇవన్నీ గతంలో తెలుసుకుని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా మరి తెలంగాణ కన్నా కూడా ఒక 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పడం జరిగింది. కానీ నేటి వరకు ఎటువంటిది చేయలేదు. కాబట్టి వెంటనే వీళ్ళ నిజమైన సమస్య కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వీళ్ళతో మరి వాస్తవంగా తగాదాల దృష్టిలో పోకూడదు. ఏదో వాళ్ళని పెడదాం వీళ్ళని పెడదాం అని చెప్పి ఆ తగాదాలుగా పెట్టుకుని పంతాలకు పోయి ఇంకా రెచ్చగొట్టే పద్ధతి మాత్రం చేయొద్దని, వారి సమస్యల్ని చక్కగా ఆ నాయకులను పిలిచి మాట్లాడాలని, వాళ్ళు వాస్తవంగా చేసేది పేద పిల్లలకి. మన ఇళ్ల దగ్గర వాళ్ళు కూలికి వెళ్తుంటే తల్లులు తండ్రులు ఆ పిల్లలను చూస్తుంటారు. మరి నిజంగా కుటుంబంలో 2 పిల్లలు ఉంటేనే మనం ఇబ్బంది పడుతుంటాం చూడటానికి. మరి వాళ్ళకి 15 నుంచి మరి 10-20 మంది కానీ 10 మంది కానీ పిల్లలు ఉంటారు. వాళ్ళిద్దరే చూస్తుంటారు. మరి అటువంటి మహాతల్లులకి కోరికను వెంటనే వెంటనే వాళ్ళతో చర్చలు జరిపి సాధ్యమైనంత వరకు ఉన్నదాంట్లో ఏదో ఒకటి విషయం చెప్పి వాళ్ళకి సమస్య తీర్చాలి. సమస్యలపై అంగన్వాడీలు చేస్తున్న సమ్మెను ప్రభుత్వం పట్టుదలతో విచ్ఛిన్నం చేయడానికి చూస్తున్నారని సిఐటియు నాయకులు జట్టి బాలరాజు విమర్శించారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ సమస్యల పరిష్కారం కోసం సిఐటియు ఆధ్వర్యంలో దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేస్తున్న నిరవధిక సమ్మె బుధవారానికి 9వ రోజుకు చేరింది. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ బుధవారం దుగ్గిరాల మండల కేంద్రంలో రహదారిపై భిక్షాటన చేసి వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు జట్టి బాలరాజు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే దిగివచ్చి అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులపై పంతంతో కలెక్టర్లు, సచివాలయ ఉద్యోగులు, వీఆర్ఓలు, డ్వాక్రా యానిమేటర్ల ద్వారా అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొడుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్, సిఐటియు నాయకులు, సిపిఐ నేతలు తదితరులు పాల్గొన్నారు. మరి ప్రభుత్వం దిగొచ్చి వీళ్ళ సమస్యలను పరిష్కరించే పరిస్థితిలో లేదు. కాబట్టి ఈరోజు భిక్షాటన కార్యక్రమం కూడా అంగన్వాడీలు చేపట్టారు. మరి ప్రభుత్వం ఏదైతే అధికారంలో రాబోయే ముందు మేము తెలంగాణ రాష్ట్రం కంటే కూడా 1000 రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పేసి అన్నారు. ఈరోజు కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం 18,000 రూపాయలని ఈరోజు అంగన్వాడీలు పెంచిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి అంగన్వాడీలు ఏమడుగుతున్నారు? సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే వాళ్ళకున్న సమస్యలు గ్రాడ్యుటీ కానీ, అలాగే వాళ్ళు రిటైర్మెంట్ బెనిఫిట్స్ని మరి ఇవన్నీ కూడా
ఇవ్వాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఈరోజు ఇవన్నీ గొంతెమ్మ కోరికలేం కాదు. మరి ఈ సమస్యలను పట్టించుకోకుండా వీళ్ళు ఏదైతే సమస్యల మీద సమ్మె చేస్తున్నారో దాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దుగ్గిరాల మండలము పెరుకలపూడి గ్రామంలో విక్షత్ భారత్ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన విక్షత్ భారత్ కార్యక్రమం దుగ్గిరాల మండలము పెరుకలపూడిలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డుతో దేశంలో ఎక్కడైనా లబ్ధిదారులు ఉచితంగా నాణ్యమైన మెరుగైన వైద్య సేవలను పొందవచ్చని, మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ అందిస్తున్నటువంటి వైద్య సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, జలజీవన్ మిషన్ ద్వారా గ్రామాల్లో స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలందరూ ఉపయోగించుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి లబ్ధిదారులకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైద్య సిబ్బంది వివిధ రకాల వైద్య పరీక్షలు గ్రామస్తులకు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఉజ్వల పథకానికి సంబంధించి దుగ్గిరాల ఇన్సాన్ గ్యాస్ ఏజెన్సీ వారు గ్రామంలో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దేవరపల్లి వీరయ్య, పెరుకలపూడి గ్రామ సర్పంచ్ గంపల గంగాధర్రావు, బీజేపీ నాయకులు, మండల స్థాయి అధికారులు, వైద్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. 17 రకాల స్కీమ్స్ ని మనకి అందుబాటులో తీసుకువచ్చారు. ఈ స్కీములు మనకి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి మనందరికీ కూడా అవగాహన ఉంటుంది. ఈ స్కీముల గురించి మీరందరూ కూడా ఈ పేర్లు మరి వీటికి మనకి ఏదైనా అర్హత ఉందా అని చెప్పేసి మీరందరూ కూడా ఈ సంక్షేమ పథకాలని తెలుసుకొని మీరందరూ కూడా లబ్ధి పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలానే మనకి ఆయుష్మాన్ కార్డు ద్వారా 5 లక్షల రూపాయల వరకు వైద్యం చేయించుకోవచ్చు. మన ఈ కార్డు ద్వారా మరి రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఏ హాస్పిటల్లోనైనా సరే మనము వైద్యం చేయించుకోవచ్చు. మళ్ళీ మనకి దగ్గరలోనే కూడా ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది. ఇది కార్పొరేట్ స్థాయిలో మనకి వైద్యం అందిస్తారు. అంటే కార్పొరేట్ స్థాయి అంటే మరి డబ్బులు చాలా ఎక్కువ అవుతాయని మాత్రం అందరూ భ్రమలో ఉంటారు. అది తప్పు. ఎందుకంటే అన్ని సదుపాయాలు, అన్ని డాక్టర్లు కూడా ఆ ఎయిమ్స్ హాస్పిటల్లో కూడా అందుబాటులో ఉండటం జరుగుతుంది. మరి వైద్యం వచ్చేసరికి ఓపీ వచ్చేసరికి 10 రూపాయలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైకుంఠపురం క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవ ఏర్పాట్లు. శనివారం ఉదయం 4:30 గంటలకు ఉత్తర ద్వారం గుండా దర్శనమివ్వనున్న స్వామివారు. తెనాలిలో పలుచోట్ల ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. క్రిస్మస్ కేక్ కట్ చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ఘనంగా ప్రముఖ హరికథ భాగవత తెల్లాకుల వెంకటేశ్వర గుప్తా భాగవతుల జయంతి వేడుకలు. నివాళులర్పించిన అభిమానులు, కళాకారులు. పిల్లలకు స్నేహపూర్వక వైద్య సేవల్లో తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి జాతీయ నాణ్యత సర్టిఫికెట్. ఏపీలో సర్టిఫికెట్ పొందిన 3 ఏకైక జిల్లా ఆసుపత్రిగా గుర్తింపు. ఈ ఏడాది వరుసగా 4 అవార్డులతో జయకేతనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.